హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. నేను ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా! మేము ఇక్కడి నుంచి వెళ్ళి రాజస్థాన్ నుంచి 7కి అలా బయలుదేరాము. నేను చిన్న చిన్న క్లిప్స్ అక్కడక్కడ తీశాను అంతే, ఎక్కువ తీయలేననమాట. నాకు వీడియోస్ బయట తీయాలంటే కొంచెం భయమేనండి. స్టార్టింగ్ కదా, నాకైతే చాలా భయము. అందుకనే వీడియోస్ ఏం బయటకు వెళ్ళినప్పుడు తీయట్లేనమాట. సో ఇది అక్కడ రైల్వే స్టేషన్ అనమాట, సూరత్గఢ్లో. నైట్ అనేది మేము బయలుదేరాము. సో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అసలు వీడియోస్ ఏమీ తీయలేదు. ఇక్కడ ఉన్నప్పుడే కొన్ని కొన్ని తీసాను అలా. నన్ను వదిలేసి తను అక్కడికి ఎటో వెళ్ళిపోతున్నాడు, ట్రైన్ ఎప్పుడు వస్తుందని కనుక్కోవడానికి. సో వచ్చేసింది. మేము ట్రైన్ అయితే ఎక్కేసాము. నాకు ట్రైన్లో పైన అంటే చాలా ఇష్టం అండి. ఊకే ఎక్కడము దిగడం అని అనుకుంటారు కావచ్చు, కానీ నాకైతే చాలా ఇష్టము. ఈ కింద కంఫర్ట్గా అనిపించేది, ఎందుకంటే చాలామంది వస్తుంటారు పోతుంటారు. సో అప్పుడు ఊకే పక్క జరగలేదు. పైనకి ఎక్కి కూర్చున్నామనుకే హ్యాపీగా మన పని మనం చేసుకోవచ్చు, తిని సపరేట్గా పడుకోవచ్చు అని నేను పైనే ఇష్టపడతాను ఎక్కువ. సో ట్రైన్ ఎక్కేసాము. చపాతీసి అలా నేను చేసుకొని వెళ్ళాను. సో తిన్న తర్వాత మా ఆయన ఏదో జోకేశాడు. సో అప్పుడు నేను నవ్వుతున్నాను అనమాట. తను వీడియోస్ తీసుకుందామంటే తనకి ఇష్టం ఉండదు వీడియోలో కనిపించడం అనమాట. అందుకే తను ఎక్కువ వీడియోస్ కనిపించడు, నాకు సపోర్ట్ చేస్తాడు, బట్ వీడియోస్లో ఎక్కువ కనిపించడు అనమాట. నేను ట్రైన్లో ఉన్నప్పుడు అలా వీడియోస్ తీసాను అనమాట. ఇది ఢిల్లీ చేరుతున్నప్పుడు చాలా చలిగా ఉంది, అసలు వెదర్ మొత్తం ఘోరంగా ఉంది ఢిల్లీలో. సో చూడండి, కనిపిస్తుంది కావచ్చు. మార్నింగ్ 7కో ఏమో వీడియో. ట్రైన్ స్లో అయినప్పుడు చిన్నగా వీడియో తీశాను. ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. ఎందుకంటే మనకు అన్నీ చూడొచ్చు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేను ఎన్నిసార్లు. చిన్నప్పుడు అనుకునే వాళ్ళు ఢిల్లీ అంట అందరూ పోతారు ఇట్లా అది అదని. సో నేనే 2-3 సార్లు వచ్చిన తర్వాత ఢిల్లీ అంటే ఇంతేనా, ఇట్లా ఉంటుందా. బట్ ఇక్కడనైతే ఢిల్లీలో చాలా పొల్యూషన్ ఉంటుంది, అసలు మస్తు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ ఢిల్లీలో ఎట్లుంటారో అనుకున్న. చలి మాత్రం విపరీతంగా ఉంది. మేమైతే దిగేసిన తర్వాత మాకు అక్కడ ఆర్మీ క్వార్టర్స్, ఆర్మీ వాళ్ళే ఉంటాయి కదా, వాళ్ళే అందులో మేము స్టే చేసామన్నమాట ఢిల్లీలో. సో అక్కడ కొంచెం ఏం అనిపించలేదు. సో ఢిల్లీ నుంచి మళ్ళీ మేము బయలుదేరేటప్పుడు ఇది మొన్నటిదా ఢిల్లీలో ఒకటి బాంబు పేలింది అన్నారు కదా, సో ఇక్కడేనంట మాకు ఆటో అంకుల్ చెప్తున్నాడు. సో చిన్నగా నేను అలా వీడియో తీశాను. ఢిల్లీలో ఇది పెద్ద ప్లేస్ అంట. మేబీ అది ఏమన్నారంటే చాందీ చౌక్ అనో ఏదో అన్నారు, నాకు అంత ఐడియా లేదు. సో ఇది అయితే అక్కడేనంట, ఇక్కడనే జరిగింది అని అంకుల్ చెప్తే నేను చిన్నగా వీడియోని అయితే తీశాను. అదేదో ఎవరికి ముస్లిమ్స్కో ఎవరికో సంబంధించిన గుడి అంట, అక్కడ గుడి అన్నారు ఏదో అన్నారు. బట్ అటు సైడ్ ఆపోజిట్లో ఎర్రకోట ఉంటుంది. సో దాన్ని తీద్దామంటే చాలా రష్ ఉండే అప్పుడే, అందుకే నేను అసలు తీయలేను. లైట్గా కనిపిస్తుంది చూడండి అక్కడ కోట రెడ్ కలర్లో, కొంచెమే మాత్రం తీసాను. బట్ నేను చూసిన తర్వాత ఎగ్జైట్మెంట్ అయినా, ఎందుకంటే అందరూ నేను యూట్యూబ్లో చూడడము, ఫోన్లో అలా ఇలా చూడడం తప్ప రియల్గా నేను ఎప్పుడు చూడలేను కదా. చూడగానే హ్యాపీగా అనిపించింది, ఇంత బాగుంటుందా అనిపించింది. ఢిల్లీలో రకరకాల మనుషులు రకరకాలుగా ఉంటారండి. ఒకరు చాలా పెద్ద అది కదా. సో నాకైతే హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఢిల్లీలో ట్రైన్ ఎక్కిన తర్వాత మా ఆయన నాతో రీల్స్ చేయమంటే చేయడు, కానీ అదేదో ఉంటుంది కదండి, ఏదో సినిమాలో ఏది మేబీ ఐడియా వస్తలేదు, వాళ్ళు చేశారు ఒక సిస్టరు, వాళ్ళని చూసి తిను డబ్బింగ్ చేసినాను అనమాట. మేబీ అది అడవి చుక్క సినిమాలో ఏదో సినిమాలో మొన్నటిదాకా ట్రెండ్ అయింది కదా. సో అలా నాకైతే ఫుల్ నవ్వొచ్చింది, నేనైతే ఫుల్ నవ్విన. సో ఈ వీడియో నేను సపరేట్గా కూడా తీశాను, అప్లోడ్ చేస్తానంటే వద్దన్నాడు అనమాట. ఫుల్ కామెడీ అనిపించింది. ఈ జర్నీ అయితే అసలు బోర్ కొట్టలేదు అనమాట. మా ఆయన చాలా ఎంటర్టైన్మెంట్ చేశాడు, నాకైతే హ్యాపీగా అనిపించింది. సో ఇలా ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు ఉంటే ఎంతసేపు జర్నీ అయినా చేయొచ్చు అనమాట. ఈ వీడియో ఇప్పుడు తనకు పెడతానని కూడా నేను తెలియదు అనుకుంటా, వద్దు వద్దు అన్నాడు. కానీ సపరేట్గా పెడతానంటే వద్దన్నాడు, ఈ లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. పోతూ పోతూ ఒక లైక్ అయితే ఇవ్వండి.